తర్వాత అపోలోలో డాక్టర్ సుబ్బారెడ్డి అని ఒక డాక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి మా మదరు ఇన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, ఆమె ఎక్కువ అనారోగ్యంగా గురి అవ్వకుండా ఉండడానికి వీళ్ళందరూ కారణం. వాళ్ళందరితో పాటు నా స్నేహితుడు గోపీచంద్ ప్రతిదానికి నన్ను అడ్వైస్ చేస్తూ మా అమ్మని ఎలాగ లాంజివిటీ తీసుకురావాలి అనే దాని మీద అతను కూడా ఎప్పుడూ నన్ను అడ్వైస్ చేస్తూ ఉండేవాడు. ఇది కాకుండా అమ్మని, అంటే మా అమ్మ లాస్ట్ 1 year ఐసీయూకి పంపకూడదు, ఈమెకి ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ ఇవ్వకూడదని కుటుంబంలో నిర్ణయం తీసుకొని అపోలో నుంచి ఒక ఐసీయూఏ తీసుకొచ్చి ఆవిడ బెడ్రూమ్లో, ఆవిడికి కనపడదు కానీ ఆవిడ వెనకాల టోటల్ ఐసీయూ ఎక్విప్మెంట్ ఉంటుంది.